Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So finally I am very happy to announce that ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి ఎకనామిక్స్ క్లాసెస్ అయితే చూడబోతున్నాము. ఎవరికైతే ఎకనామిక్స్ అంటే భయంగా ఉంటుందో అండ్ అలాగే ఎకనామిక్స్ ఎవరికైతే అర్థం అవ్వదో సో అందరికీ కూడా చాలా క్లియర్గా అండ్ ఈజీగా ఉండేలాగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ కాబట్టి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎకనామిక్స్ అంటే ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అండ్ ఫ్రెండ్స్, నేను మీకోసం చేస్తున్న ఈ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ అప్డేట్స్ కూడా మీ ఫోన్లో మిస్ అవ్వకుండా వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎకనామిక్స్ అంటే ఏంటనేది. సో మీకు చాలా క్లియర్గా అండ్ చాలా ఈజీగా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎకనామిక్స్ అంటే ఫస్ట్ ఏదైనా ఒక టాపిక్ మనం సబ్జెక్ట్ చదివే ముందు యాక్చువల్గా దాని ఇంట్రొడక్షన్ అనేది చూడాలి. అంటే ఎకనామిక్స్ అంటే ఏంటంటే తెలియాలి మనకి, తర్వాత మనకు ఈజీ అవుతుంది. చూద్దాము. సో చూడండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గివెన్ 10,000, అంటే మనకు ఒక 10,000 ఇచ్చారండి. ఆ 10,000లో మనం ఆ 10,000లోనే మనం ఎక్స్పెన్సెస్ అండ్ అలాగే మనకు కావాల్సిన నీడ్స్ అండ్ వాంట్స్ అనేది చూసుకోవాలి. సో అలా కనుక చెప్పినట్లయితే చూడండి, దెన్ వీ విల్ మేనేజ్ ఆల్ అవర్ వాంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే మనకు ఒక 10,000 ఇచ్చి దాంట్లోనే మీరు ఎక్స్పెన్సెస్ అండ్ మీకు కావాల్సినవి కూడా కొనుక్కోండి అని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తామండి, వీ విల్ మేనేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దేనికైతే ఎంత ఖర్చు చేయాలి, దేనికైతే ఎంత సేవ్ చేయాలి, ఏదైతే అనవసరంగా ఖర్చు చేయొద్దు అనేది మనం ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో అదే ఇక్కడ రాసాను చూడండి, దెన్ వీ విల్ మేనేజ్ ఆల్ అవర్ వాంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి చూడండి, ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఇట్ మీన్స్ ఏంటంటే చూడండి, గివెన్ లిమిటెడ్ అమౌంట్లో మనము ఏం చేస్తామని మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం, అంతే కదా. మనకి ఏవైతే కావాలి, ఏవైతే ఖర్చు చేయాలనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. సో అదే చూడండి, సో ద ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ గివెన్ అమౌంట్ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్స్ అండి. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ అలొకేట్ చేస్తామో, ఏవైతే ఖర్చులు ఉంటాయో, ఏవైతే మనం సేవ్ చేయాలి అనేది మనం ప్రాపర్ అమౌంట్ ఒక గివెన్ ఇచ్చిన అమౌంట్ నుంచి మనం ఎప్పుడైతే ప్రాపర్గా అలొకేట్ చేస్తామో ఆ అలొకేషన్ ఏమంటారండి, ఎకనామిక్స్ అంటారు. ఇంకా ప్రాపర్గా చూద్దాం ఇప్పుడు డెఫినేషన్ని. ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇప్పుడు మన కంట్రీ ఉంది, ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ ద పాపులేషన్ ఈజ్ మోర్ అండ్ రిసోర్సెస్ ఆర్ లెస్, అంతే కదా. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది, రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో విత్ ఇన్ ద రిసోర్సెస్ సాటిస్ఫైయింగ్ ద పీపుల్ దట్ మ్యాచెస్ దేర్ వాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్స్. అంటే ఉన్న మన రిసోర్సెస్లో ఆ పీపుల్స్, ఆ జనాల యొక్క వాళ్ళ నీడ్స్ని మనం మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారండి, ఎకనామిక్స్ అంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా వినండి వీడియోలో. సో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బేసిక్ ప్రిన్సిపల్. యాక్చువల్గా మరి ఇక్కడ ఈ ఎకనామిక్స్కి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటండి అంటే చూడండి, డిమాండ్ అండ్ సప్లై అండి. ఈ డిమాండ్ అండ్ సప్లై ఉన్నంత వరకు ఎకనామిక్స్ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎకనామిక్స్ ఉండదండి. సో ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి. సో యాక్చువల్గా చూడండి, డిమాండ్స్ అంటే సేల్స్ అండ్ సప్లై అంటే పర్చేస్ అండి, అంతే కదా. డిమాండ్ అండ్ సప్లై ఇస్ నథింగ్ బట్ సేల్స్ అండ్ పర్చేస్. అంటే చూడండి, ఇఫ్ ద పీపుల్ హ్యావ్ డిమాండ్ దెన్ ఓన్లీ ద అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ టేక్ ప్లేస్. సో వితౌట్ డిమాండ్ అండ్ సప్లై దేర్ ఈజ్ నో ఎకనామిక్స్, అంతే కదా. చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే మనకు ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో మార్కెట్లో అప్పుడే మనం ఏం చేస్తాము, రిసోర్సెస్ని అలొకేట్ చేస్తాము. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో అప్పుడు రిసోర్సెస్ అనేది అలొకేషన్ ఆటోమేటిక్గా జరగదు. సో అప్పుడు ఏమవుతుంది, సప్లై కూడా జరగదు. అప్పుడు ఏమవుతుంది, ఎకనామిక్స్ అనేది అసలు ఉండదు, అంతే కదా. సో అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు అర్థం అవ్వట్లేదా అనేది. సో మ్యాక్సిమం నేను మీకైతే క్లారిటీగా ఉండేలాగా అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఓకేనా. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్. అవర్ ఎకనామిక్స్ స్టార్ట్స్ విత్ ఏ బుక్ కాల్. యాక్చువల్గా మరి మన ఎకనామిక్స్ అనేది దేంతో స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ ద్వారా మన ఎకనామిక్స్ అనేది స్టార్ట్ అయింది. మరి ఎవరు రాశారు, రిటన్ బై ఆడమ్ స్మిత్. సో అందుకే ఏమన్నారండి, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు. ఆడమ్ స్మిత్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, మరి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ రిటన్ ఇన్ ద ఇయర్ 1776. ఇది మీకు జీకేలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని, ఎవరండి, ఆడమ్ స్మిత్. ఓకే, మరి కొంచెం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఓకే, ఇక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూడండి. యాక్చువల్గా మరి ఎకనామిక్స్ అనేది మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ డివైడ్ అయిందండి. ఎలా అంటే ఒకటేమో మైక్రో ఎకనామిక్స్, ఇంకోటి మ్యాక్రో ఎకనామిక్స్.
సో మైక్రో ఎకనామిక్స్ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా కనుక చూసినట్లయితే ఈ మైక్రో అండ్ మ్యాక్రో ఈ పేరులోనే యాక్చువల్గా మొత్తం మీనింగ్ అనేది హిడెన్ అయి ఉందండి. ఏంటంటే మైక్రో అంటే ఒక్కొక్క మైక్రో పార్టికల్ అంటారు కదా, అంటే సింగిల్ ఒక యూనిట్ అనేది మైక్రో. మరి హోల్గా మొత్తం చూసుకున్నట్లయితే ఒక మొత్తాన్ని దాన్ని ఏమంటారు, మ్యాక్రో అంటారు. మరి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్తో ఇంకొక మీకు క్లారిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక అపార్ట్మెంట్ ఉందండి. ఆ అపార్ట్మెంట్లో మనం ఒక ఫ్యామిలీ, ఒక పర్టికులర్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే అది ఏమవుతుంది, మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. ఏమవుతుంది, మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. మరి నెక్స్ట్ అలాగే మనం ఎంటైర్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అది ఏమవుతుందండి, మ్యాక్రో ఎకనామిక్స్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూడండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ప్రైస్ రిలేటెడ్ అండి. ప్రైస్ రిలేటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ ఇన్కమ్ రిలేటెడ్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా, ప్రైస్ రిలేటెడ్ ఏమో మైక్రో ఎకనామిక్స్, ఇన్కమ్ రిలేటెడ్ ఏమో మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, మరి మైక్రో ఎకనామిక్స్లో ఇండివిజువల్ డిమాండ్ అండ్ ఇండివిజువల్ సప్లై ఉంటుంది. అంతే కదా, సింగిల్ యూనిట్ అంటేనే ఇండివిజువల్, కాబట్టి మనకు ఇండివిజువల్ డిమాండ్ ఉంటుంది, ఇండివిజువల్ సప్లై ఉంటుంది. బట్ వేర్ యాజ్ కంపేర్డ్ టు మైక్రో ఎకనామిక్స్ ఇట్ విల్ కమ్ ఇన్ టు total demand and total supply. So we are talking about whole unit, so that's why we will say total demand and total supply అండి. సో నెక్స్ట్ వన్, మరి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు, ఆడమ్ స్మిత్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరు, దీనికి కూడా ఆడమ్ స్మితే. అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మితే, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ కూడా ఆడమ్ స్మితే. నెక్స్ట్ వన్, మరి ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరండి, సో జేఎం కీన్స్. నాకు తెలిసి చాలామంది ఇప్పటికే అంటే మీరు ఎక్కడైనా చదివే ఉంటారు, ఈ ఆడమ్ స్మిత్కి జేఎం కీన్స్కి కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఏ టైంలో ఏ ఆన్సర్ టిక్ చేయాలనేది. సో ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో చూడండి, మైక్రో ఎకనామిక్స్కి ఫాదర్ వచ్చేసి ఆడమ్ స్మిత్, మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్ వచ్చేసి జేఎం కీన్స్. జేఎం అంటే జాన్ మేనార్డ్. ఓకే, మరి ఈ డివిజన్ అనేది ఎకనామిక్స్లో ఎవరు చేశారండి, చూడండి. ఇన్ 1933 మనకు ఎకనామిక్స్ అనేది మైక్రో అండ్ మ్యాక్రోగా ఎవరు డివైడ్ చేశారంటే రాగ్నర్ ఫ్రెష్. సో రాగ్నర్ ఫ్రెష్ ఈజ్ ద పర్సన్ who has divided economics into two parts, which is called microeconomics and macroeconomics in the year 1930. ఓకేనా, సో ఇక్కడ వరకు మనం ఇంట్రడక్షన్ చూసాము ఎకనామిక్స్ అంటే ఏంటి అనేది. సో మనం మిగతాది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.